మహబూబ్ నగర్లో ఎక్కడో సంథింగ్ ఒక పర్సన్ ఎవరో హార్ట్ అటాక్ వచ్చి సడన్గా రోడ్డు మీద పడిపోయి ఉంటే ఆ టైంలో జనాలు వందల మంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. భాయ్ అనే వ్యక్తి అక్కడ ఆగి ఆ పర్సన్కి ప్రాణం పోసాడు. ఇది కూడా మేము విన్నాం, చూసాము కూడా. దీని గురించి అయితే చెప్పండి. అసలు ఈ సోషల్ వర్క్స్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? అంటే భవిష్యత్ ప్రణాళిక వేరే ఉందని నాకు అర్థమైంది. ముందు మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాల గురించి ఒకసారి చెప్పండి మీ నోటి ద్వారా. అమ్మా, ప్రతి ఒక్కరికి నేను డబ్బులు ఎందుకు ఇవ్వదలుచుకోలే, ఆర్థిక సాయం డబ్బులు ఎందుకు ఇవ్వదలుచుకోలేదు, వాళ్ళకి కావాల్సిన రేషన్ ఎందుకు ఇస్తున్నాను, అన్నం ఎందుకు పెడుతున్నానంటే, ఒకప్పుడు ఎవరు అడగగానే ఫోన్పే గూగుల్ పే ఎంత అంటే అంత కొట్టేస్తూ అని, అది నిజమా అబద్ధమా తెలుసుకోకుండా, దాని తర్వాత అబద్ధం అని తెలిసిన తర్వాత చాలా బాధపడేటోని. వీడియో కూడా రిలీజ్ చేసిన. అవునవును, అందుకోసమనే నేను ప్రతి ఒక్కరికి మిత్రులారా అండ్ నా వెలుగు ఎవరైనా కావచ్చు, తినడానికి ఎవరు లేకపోయినా సరే మన ఇంటి నుంచి నా అని నేను చెప్పట్లే, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనుకునే తత్వం నాది. ఎవరికి ఇలా అయినా సరే నాకు కాంటాక్ట్ చేయండి అని చెప్పి ఏ మీడియాకి వెళ్ళినా సరే నేను చెప్తుంటా. ఎవరైనా చెప్పండి, మీ మీడియాకి కూడా ఇందాక చెప్పాను నేను. అది మాత్రమే నేను చేయగలను. హెల్త్ బాగాలేని వాళ్ళకి నా వంతు సాయంగా మెడిసిన్ కూడా ఇవ్వబడను మా ట్రస్ట్ ద్వారా. ఒకటి నాకు అర్థం కావట్లే అండి, మనము జనాల మధ్య బతుకుతున్నామా, అడవిలో క్రూర మృగాల మధ్య బతుకుతున్నామా? ఎందుకు ఈ మాట అన్నానంటే, నేను మహబూబ్ నగర్కి క్యాన్వేలో ఒక ఈవెంట్ కోసం నేను వెళ్తుంటే ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి పడి ఉన్నాడు రోడ్డు మీద. అతన్ని వింతగా చూస్తున్నారే గాని వెళ్ళి సాయం చేద్దామని కానీ లేపుదామని కానీ, కనీసం అతనికి హార్ట్ వచ్చింది PCR ఏదో చేద్దామని కానీ ఒక్కటి కూడా జాలి దయా కరుణ లేదా? మీరు మనుషులేనా అని నేను ప్రశ్నిస్తున్నా. అదే మీ ఇంట్లో ఆడవాళ్ళు అలాంటి పరిస్థితిలో ఉంటే మీరు ఊరుకుంటారా? అప్పుడు నాకు అసలు క్యాన్వే ఆపేసి నేను అక్కడికి వెళ్ళి నాకు అసలు మీరు మనుషులా అది ఇది అని చెప్పి అందరూ అంటున్నా, గోల్డ్ మ్యాన్ ఏందిరా బాయ్, చచ్చిపోతున్న మనిషిని వదిలేసి నన్ను గోల్డ్ మ్యాన్ అనడం ఏంది? అతన్ని బతికిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడు నేను దిగి అతనికి PCR అది చేసి వాటర్ కొట్టి లెగండి అని చెప్పి చాలాసేపు నేను ట్రై చేసి అతన్ని బతికించడం జరిగింది. నాకు తెలిసి మనం క్రూర మృగాల మధ్య ఉన్నామని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఎంత క్రూర మృగాలు కాకపోతే ఒక సాటి మనిషి అలా పడిపోతే కనీసం దగ్గరికి వెళ్ళరా? కనీసం రెస్పాన్సిబిలిటీ లేదా? అంటే మీ ఇంట్లో వాళ్ళు పడి ఉంటే మీరు రెస్పాన్సిబిలిటీ చూపిస్తారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు మనమే బాగుండాలి, మన ఇంట్లో వాళ్ళే బాగుండాలి, దేవుని దగ్గర కూడా మనమే బాగుండాలి ముక్కోకండి. అలా ముక్కున్నోని ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరినీ చూసుకో దేవుడా అని అంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ మీద ఫోకస్ పడుతుంది దేవునికి. అరే వీడేంట్రా అబ్బా, వీని ఫ్యామిలీని వదిలేసి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాడు. నేను నిజంగా ఇలాంటి సందర్భాలు సరిపోదా అండి నేను బాయ్ అని నన్ను పిలవడానికి? సరిపోదా? ఇలా 10 మందికి ఇంకా మర్డర్లు మానభంగాలు చేస్తేనే బాయ్ రావాలా? ఇలా మంచి పనులు చేస్తే నాకు బాయ్ రాకూడదా? దీన్ని మీరు తప్పు అంటారా? తప్పుగా తీసుకుంటారా? అండ్ ఆడియన్స్ కూడా మీరు చెప్పండి, నేను ఇలాంటి 10 మందికి అన్నదానం చేస్తున్నా అని చెప్పి నన్ను బాయ్ అంటున్నారా? లేదంటే 10 మందిని చంపుతున్నా అని బాయ్ అంటున్నారా? 10 మందికి మంచి చేస్తున్నాను కాబట్టే నన్ను బాయ్ అంటున్నారని చెప్పి మీరు మీ కామెంట్ల రూపంలో వీళ్ళకి తెలియజేయండి. బాయ్ అనిపించుకోవడానికి ఈ రీజన్స్ చాలండి. అవన్నీ మానభంగాలు మర్డర్లు ఇవన్నీ చేయక్కర్లేదు. మంచి పనులు చేసినా కూడా బాయ్ అనిపించుకోవచ్చు అండి. అంటే సూర్యాభాయ్కి అన్ని మంచి పనులు చేయటం వల్ల మాత్రమే డెఫినెట్లీ మీకు ఎవిడెన్స్ తో సహా ప్రతి ఒక్కటి నేను నిరూపించుకుంటా. నేను ఖచ్చితంగా తీసుకుంటాను కూడా. షూర్, డెఫినెట్లీ. మీరు అడిగే క్వశ్చన్ కి నేను చెప్పే ఆన్సర్లకి ప్రతి ఒక్కటి సింక్ అయ్యేలాగా వీడియోస్ తో సహా ఫొటోస్ తో సహా ప్రతి ఒక్కటి నేను మీకు ఇస్తాను. తెలియని ఆడియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలిసేలా, కొంతమంది నెగిటివ్గా ఏం పీకేవరా అని కొంతమంది ఉంటారు కదా, మన మంచి ఉన్న చోటే చెడు కూడా ఉంటుంది. కావాలని ప్రదర్శింపబోయేటివి కొన్ని ఉంటాయి, కొన్ని జాతులు క్రూర మృగాలు, ఈ క్రొకటైల్స్ అనేటివి కొన్ని జాగాలో మనకు తగులుతుంటాయి. అఫ్కోర్స్ మీకు అర్థమైంది అనుకుంటా, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అలాంటి వాళ్ళకు కూడా నేను సాధారణమైన మనిషినే, 10 మందికి సేవ చేయగలను, నేను సాటి మనిషికి హెల్ప్ చేయగలను,
ఎంతో మందికి నేను చేశాను అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. తెలుసు కానీ కొంతమంది క్రూరమృగాలు క్రొకడైల్స్ అని కొంతమంది అన్నా కదా, వాళ్ళకు తెలియడానికి మాత్రమే నా ఎవిడెన్స్ మేడం గారికి ఇస్తాను. మేడం గారు రివీల్ చేస్తారు కనుక మీరు కూడా మారండి, 10 మందికి మంచి చేయండి.